హైదరాబాద్ వేదికగా ఈరోజు సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి జంజీ ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా అభిజిత్ దీప్కే రాకపోయినా సరే సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ విజేత దహియా ఆధ్వర్యంలో, అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ ధర్నా జరుగుతున్నా సరే సీజేపీ పార్టీకి ముందుండి ఆయన మద్దతును అందిస్తున్నటువంటి పర్యావరణ తత్వవేత్త సోనం వాంగ్చుక్ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అంటే నిన్న అమృత్సర్లో జరిగినటువంటి కార్యక్రమానికి అభిజిత్ దీప్కి అటెండ్ అవడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా అటెండ్ అవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా అక్కడికి చేరుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఒక పెద్ద స్లోగన్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్, ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూనే, మేము టెర్రరిస్టులం కాదు, మేము దేశభక్తులం, మేము నిరుద్యోగులం, మేము విద్యార్థులం, ఈ దేశం కోసం పోరాడుతున్నటువంటి దేశభక్తులం, మాలో దేశభక్తి ఉంది, భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ నినదిస్తూ, మీలో దేశభక్తి ఉంటే తక్షణమే మీ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయండి అంటూ కొంతమంది అక్కడి నుంచి గట్టిగా డిమాండ్ చేయటం జరిగింది. అదే సందర్భంలో సుప్రీంకోర్టు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారో. సుప్రీంకోర్టు అనేక సమస్యలపై సొంతంగానే తమ గళం వినిపిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ దేశంలో ఇంత పెద్ద అవినీతికి పాల్పడుతున్నటువంటి నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్పై, ఈ సంఘటనలకు సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించినటువంటి అవకతవకలపై ఎందువల్ల సుమోటోగా కేసు స్వీకరించట్లేదు? మీరు సుమోటోగా దీనికి సంబంధించినటువంటి కేసు స్వీకరించి మీరు కేసు విచారణ చేసి దోషులను శిక్షించాలి, ఈ సిస్టంపై హోప్ పెంచాలంటూ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, నిరుద్యోగులు కొంతమంది గట్టిగా నినదించడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాలు రెండింటికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారం ఈ నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వల్ల 1,18,000 వరకు ఎఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అంటే భారతదేశం మొత్తం మీద 1 కోటి మంది వరకు దీనికి సంబంధించి ఈ పేపర్ లీకేజ్ వల్ల ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే, అక్కడ అడుగుతున్నటువంటి స్టూడెంట్స్ను కొంతమంది జర్నలిస్టులు అడుగుతున్నట్టు దానికి స్పష్టంగా సమాధానం చెప్తున్నారు. ఇంతకుముందు మీరు ఈ రకంగా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్లాట్ఫామ్ దొరకలేదు, ప్రతి ఒక్కరి మనసులో ఇదే ఆలోచన ఉంది, ఈ సిస్టమ్ను ప్రశ్నించాలి, ఈ పేపర్ లీకేజ్లు ప్రశ్నించాలి అనేటువంటి ఆలోచన మనసులో ఉన్న ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు. ఈరోజు ఒక 30 ఏళ్ల కుర్రాడు ఇచ్చినటువంటి పిలుపు అందుకుని మేమందరం కూడా అతనితో గొంతు కలుపుతున్నాం, సిస్టమ్ మీద పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ చాలా గట్టిగా అయితే వాదించారని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అభిజిత్ దీప్కే అక్కడ హాజరవ్వకపోయినా సరే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జానపద నృత్య కళాకారులు, డప్పు కళాకారులు, వీళ్ళందరూ కూడా ఒక ప్రజా పోరాటానికి మద్దతుగా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ ప్రాంతానంతా కూడా మరో తెలంగాణ ఉద్యమం అన్నట్టుగా పూర్తిగా దాని వాతావరణాన్ని మార్చివేశారని చెప్పుకోవచ్చు. ప్రముఖంగా ఇక్కడ పాల్గొన్నటువంటి సోనం వాంగ్చుక్ కావచ్చు, అలాగే విజేత దహియా కావచ్చు, వీరితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. కాక్రోచ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సిస్టంలో ఇంత పెద్ద అవినీతి జరిగితే దీనిపై ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరం. ఒకవేళ ఉల్లిపాయల ధరలు పెరిగాయంటూ ఆర్థిక మంత్రిని అడిగితే ఉల్లిపాయలు కొనటం మానేండంటూ వ్యాఖ్యానించేటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలోని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి మంత్రులు వేరు, ఇప్పుడున్నటువంటి మంత్రులు వేరు. గతంలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తి రైల్వే మినిస్టర్గా ఉండి తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినటువంటి రాజకీయాలు చూసాం. కానీ ఈరోజు ఒక ఉల్లిపాయ కొనాలన్నా సరే ఉల్లిపాయల ధరలు పెరిగాయని మంత్రిని అడిగితే, ఆర్థిక మంత్రిని అడిగితే ఉల్లిపాయలు కొనటం మానేండి అన్నట్టుగా సమాధానం చెప్తున్నారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రశ్నిస్తుంటే మీరు వేసుకున్న డ్రెస్సులు ఏమిటి, మీకు అర్ధరాత్రి పనులేమిటి అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరో పక్క చూసినట్లయితే, మనం నిజంగా చూసినట్లయితే మోడీ గారు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు ఈ దేశం గురించి. వికసిత్ భారత్ అంటారు, స్వచ్ఛ భారత్ అంటారు. ఏం వికసిత్, ఏం స్వచ్ఛ భారత్? ఇంత రకమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం పేపర్ లీకేజీల్లోని వివిధ రకాల స్కాముల్లో, బ్యాంకుల్లో సొమ్ములు ఎగ్గొట్టేయటం, ఇటువంటి అనేక రకమైన ఆర్థిక నేరాల్లో మునిగిపోయి ఉంటే ఆయన 2047 వరకు కూడా అమృత్ కాల్, భారతదేశం 100 సంవత్సరాల్లో సాధించినటువంటి వృద్ధిగా ఇదంతా ఒక అమృత్ కాల్గా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైతే ఈ భారతదేశానికి వికసిత్ భారత్గా మారాలంటే
ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి చదువుకునే పేపర్ లీకేజీల పట్ల కూడా ఆయనకి సరైన అవగాహన లేకపోతే, అవి లీకేజీలు జరుగుతున్నాయి, దీనికి బాధ్యత వహించాలన్న ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే రేపొద్దుట వికసిత్ భారత్ ఏ రకంగా అవుతుంది? దీనంతటిపై కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ఉద్యమానికి సంబంధించి తెలంగాణలో అనేక రకాలైనటువంటి విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. చాలా గ్రాండ్‌గా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు మీడియా ఈ యొక్క న్యూస్‌ని కవర్ చేయకపోవటం బాధాకరమైనప్పటికీ ఈ ఉద్యమం అయితే ఆగేది లేదు. అభిజిత్ దీప్‌కే చెప్పాడు, ఈ దేశంలో విద్యార్థి ఉద్యమాలేవి కూడా ఫెయిల్ అయినటువంటి సంఘటన లేవు అని చెప్పి గతంలో అభిజిత్ దీప్‌కే చెప్పడం జరిగింది. అయితే దీని తర్వాత మళ్ళీ ఉద్యమం ఎక్కడ ప్రారంభిస్తారన్నది దానిపై స్పష్టత రానుంది. అయితే నాగపూరా లేకపోతే వేరే ఏ వేదికపై ప్రారంభిస్తారన్నది మళ్ళీ స్పష్టత రానుంది. దీనికి సంబంధించి ఈ నెల 20వ తారీఖున మళ్ళీ ఢిల్లీలో మార్చ్ ఫస్ట్ నిర్వహిస్తుంగా తెలుస్తుంది. ఏ రకమైనటువంటి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలో దీనికోసం వివరిస్తూ ఒక ఎడ్యుకేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమానికి ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఆ ధర్నాలో అక్కడ విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి వారు మాట్లాడుతున్నారు. గతంలో ఎంసెట్ పేపర్ ఉన్నప్పుడు ఈ లీకేజీలు లేవు. 2014లో నీట్ ఎగ్జామ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రధానంగా అప్పటి నుంచి ఈ పేపర్ లీకేజ్ ఇండియా అంతా కూడా ఒకే ఎగ్జామ్. అప్పటి నుంచే ఈ పేపర్ లీకేజ్‌లు అనేవి ప్రారంభమయ్యాయి. 2014 నుంచి ఇప్పటివరకు అనేక సార్లు అనేక పేపర్‌లు లీకేజ్ అవుతూ వస్తున్నాయి. దీనివల్ల మిడిల్ క్లాస్‌లో ఉన్నటువంటి విద్యార్థులు సంవత్సరాల తరబడి కోచింగ్‌లు తీసుకోలేక ఈ సంవత్సరం కాకపోతే తర్వాతి సంవత్సరం అన్నా మనం విజయం సాధించొచ్చు, ఈ నీట్ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వచ్చని చెప్పి టార్గెట్‌గా పెట్టుకొని 4, 5 సంవత్సరాలు బట్టి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళున్నారు. బాగా రాసామనుకున్న సమయంలో ఎప్పుడు బాగా రాసామనుకుంటే ఆ క్షణంలోనే పేపర్ లీకేజ్ అయిందనో, లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల పేపర్‌లు రద్దవటం ఇటువంటివి జరుగుతుంటే భవిష్యత్తుపై ఊహ చచ్చిపోతుంది. ఒక హోప్ లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఇటువంటి విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ఈ రకమైనటువంటి జంజీ ఉద్యమం అవసరం అంటూ అక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఒక జర్నలిస్ట్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, తెలంగాణ వాదులు మొత్తం అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు అనేక మంది ఈ జంజీ ఉద్యమంలో పాల్గొని 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ వేదికగా వాయిస్ అయితే వినిపించారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు అంటే గతంలో దీన్ని హేళన చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్ద ధర్నా చేపట్టిన సమయంలోనే ఇదేమి పెద్ద ప్రభావం చూపదన్నట్టు, వాళ్ళందరూ విద్రోహులు అన్నట్టు, పాకిస్తానీయులు అన్నట్టుగా కొన్ని రీల్స్ సిగ్గు లేకుండా చెప్పాలంటే కొన్ని రీల్స్ ప్రచారం చేస్తూ కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ మతతత్వంతోటి విషం నింపుతూ అంటే ఈ దేశంలో నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ అన్నది సమస్యే కాదన్నట్టుగా ప్రభుత్వంపై కావాలని కుట్ర చేస్తున్నారు అన్నట్టు న్యూస్ ప్రచారం చేసిన వాళ్ళందరూ మరి ఈరోజు వాళ్ళ నగరం నడిబొడ్డులోనే తెలంగాణ నడిబొడ్డులో ఈరోజు జంజీ ఉద్యమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. మరి దీనిపై ఏ రకమైనటువంటి విషయం చెబుతారో కూడా చూడాలి. ఎందుకంటే చాలా వరకు మీడియా సంస్థలు నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ అలాగే లోకల్ మీడియాకి సంబంధించి కొన్ని ఛానల్స్ మాత్రమే దీన్ని ప్రసారం చేస్తున్నాయి తప్ప దీన్ని ఎక్స్పోజ్ చేయటంలో మీడియా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని చెప్పాలి. అయితే ఈరోజు హైదరాబాద్ వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, సోనం వాంగ్‌చూ కావచ్చు, వీళ్ళు కూడా నైతిక మద్దతు తెలియజేస్తూ విద్యార్థులతో పాటు ఉదయం 10 గంటల నుంచి ఇందాక సుమారు 2 గంటల వరకు కూడా వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే దీని తర్వాత పర్యవసానం ఏ రకంగా ఉంటుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా? బీజేపీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? లేదా 20వ తారీఖున ఢిల్లీలో జరగబోయేటువంటి మార్చ్ ఫాస్ట్‌కు ఇప్పటి నుంచే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూనియన్లు ఇవన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. 20వ తారీఖున ఢిల్లీలో ఏం జరగబోతుంది అన్న దానిపై మరింత ఉత్కంఠ నెలకొంది.